హలో అండి. నాకిష్టమని మా మేడం పూల చెట్లు కొనివ్వడానికైతే తీసుకొచ్చారనమాట. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ గూడా మా మేడం నాకు పూల చెట్లు కొనిచ్చారండి. నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకొని మరీ తీపిస్తారండి. ప్రతి ఇయరు మా ఇంట్లో చెట్లు నాటడానికి ప్లేసే ఉండదనమాట. పూల కుండీల్లో నేను నాటుకొని చూసుకుంటూ ఉంటాను. పూల చెట్లంటే నాకు చాలా ఇష్టమండి. అందుకోసమే తీపిస్తారు. ఇంచుమించు మా మేడంకి రూ. 10,000 అయితే ఖర్చు చేశాను నేను ఈరోజు. ఇక్కడ చూసారా ఒక్కొక్క చెట్టు ఎంత అనుకుంటున్నారు ఇక్కడ? చాలా రేట్స్ ఉంటాయండి. వీళ్ళకి మట్టి ఇసుక నేల గదా! చెట్లు బతకవు. కానీ ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారనమాట. ఒక్కొక్క చెట్టు 25 దినాలు, 30 దినాలు, 40 దినాలు ఇలా గూడా అమ్ముతూ ఉంటారనమాట. ప్రకృతి అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టం. అలాగే నాకు కూడా. ఇక్కడ ఈ పూల చెట్లన్నీ చూసాక నిజంగా అండి ఒక్కసారిగా నాకు మన ఇండియా గుర్తొచ్చేసింది. నేను ఇండియాలో ఉన్నానా అన్నట్టు అనిపించిందనమాట. చాలా సంతోషంగా ఉన్నిందండి. చాలా హ్యాపీగా మైండ్ రిలీఫ్ అయిపోయింది నాకైతే. మొత్తం అయితే తిరిగి తిరిగి చూశానండి. చాలా బాగున్నాయి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో అక్కడ పూల చెట్లు. తర్వాత అయితే ఇంటికి తెచ్చేసామనమాట. ఇంటికొచ్చేసి ముందు వస్తూనే నేనైతే పూల చెట్లయితే నాటడం అయితే మొదలుపెట్టేశాను. నేను క్రియేట్ చేసుకున్న నా చిన్న గార్డెన్ ఇలా అయితే క్రియేట్ చేసుకున్నా. ఎలా ఉంది నా గార్డెన్? చాలా బాగుంది కదా! నా మైండ్ ఎప్పుడు బాలేనప్పుడల్లా ఇక్కడ కూర్చొని కాఫీ తాగితే మైండ్ రిలీఫ్ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.